కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవ జనులకి, అలాగే సంఘ పెద్దలకి, సహచరులకి, సభాధ్యక్షులకి, అలాగే ఈ ప్రాంగణంలో ఆసీనులైనటువంటి ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి విశ్వాసులకి, భక్తులకి, ఆత్మీయులైనటువంటి సహోదరులకి, సహోదరిమణులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఆది పురుషుడే కాలాంతమును ఆయన నిర్వహించటానికి వస్తున్నాడు అనేటువంటి విషయంతో, అనగా మనం రాసుకున్నటువంటి టైటిల్ యుగాది పురుషుడే యుగాంతకుడిగా వస్తున్నాడు. చివరి సంవత్సరములో జగత్తును ఏలుచున్న యుగాది పురుషుడు అనేటువంటి అంశంతో మనం ప్రారంభించుకున్నాం. దానికి కొనసాగింపుగా యుగాది పురుషుడే యుగాంతకుడుగా వస్తున్నాడు అనేటువంటి అంశాన్ని మనం ముందు పెట్టుకోవడం జరిగింది. ఇదొక సిరీస్ ఆఫ్ సబ్జెక్ట్. మనము, మనవారు అందరము కలిసి ఒక సమగ్రమైనటువంటి ఆలోచన మన మదిలో నింపుకొని మానసికంగా మనమందరము సంసిద్ధులమై ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడుతున్నటువంటి సదస్సులు ఇవి. ప్రియులారా, దీనిని లోకంలో వాడుకుంటున్నటువంటి విధానాన్ని మనం గమనించినట్టయితే యుగాంతము, కలియుగాంతము అని రకరకాలైనటువంటి పదాలు వాడుచుంటారు. ఇవి కొన్ని శతాబ్దాలుగా యుగాంతము అనేటువంటిది ఒక హాట్ టాపిక్, అంటే ఒక వేడి వేడి వార్త. ఎందుకు అనంటే యుగాంతము అనగానే అయ్యో అంతా నాశనమైపోతుందా, అందులో నేను సంపాదించుకున్నదంతా కూడా నాశనమైపోతుందా, నేను కూడా చచ్చిపోతానా అనే ఒక భయం. అలాగే ఈ యుగాంతం అనేటువంటిది ఎలా ఉంటుంది, మన కళ్ళ ముందే కట్టుకున్నవన్నీ వేటం వేడల్లా కూలిపోతుంటాయా, మన కాళ్ళ కింద ఉన్నటువంటి నేల అదిరిపోయి దసికిపోతూ ఉంటుందా, కనిపించేటువంటి ఆ నక్షత్రాలు నేల రాలుతూ ఉంటాయా? అలాంటి సమయంలో ప్రజల యొక్క హాహాకారాలు ఎలా ఉంటాయి అని చూడాలి అనేటువంటి, అది ఎలా ఉంటుందో అనేటువంటి ఒక క్యూరియాసిటీ, ఒక మానసికపరమైనటువంటి ఆతృత చాలా మందిలో నెలకొని ఉంటుంది. అందుకే ఆ వార్తల గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడినా కూడా టీవీలు మొదలుకొని, వార్తాపత్రికలు మొదలుకొని, సోషల్ మీడియా ప్రజలందరి మధ్యలో చర్చా విషయంగా మారిపోతూ ఉంటుంది. అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ఇక ఈ వార్తలు వస్తూ ఉన్నప్పుడే, ఒకవైపు గుబులు పుడుతూ ఉన్నప్పుడే మనుషులు తమను తాము సముదాయించుకుంటూ ధైర్యపరుచుకునేటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ యుగాంతం వచ్చినా చచ్చిపోయేది
నష్టపోయేది నేనొక్కడినే కాదు కదా, అందరితో పాటు నేను అని కొంత ధైర్యం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎలా అంటే, ఒక అకాడమిక్ ఇయర్లో విద్యార్థులందరూ రాసినటువంటి పరీక్షలో అందరూ ఫెయిల్ అయ్యారు, తాను కూడా ఫెయిల్ అయ్యాడు. బాధపడతాడా? బాధపడడు. ఎందుకు? నేనొక్కడినే చదువు రానటువంటి వాళ్ళను కాదు, నేనొక్కడినే రాసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళను కాదు. ఎందరో రాశారు, అందరూ ఫెయిల్ అయ్యారు, ఆ అందరిలో నేనున్నాను కనుక భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు అని అనుకుంటారు. కానీ అందరూ పాస్ అయి అతడు మాత్రమే ఫెయిల్ అయితే అప్పుడు బాధపడతాడు, అప్పుడు భయపడతాడు. మరణమే నాకు మేలనుకుంటాడు, చెరువు గట్టు చూసుకుంటాడు, లేదంటే విషము తాగటానికి ప్రయత్నం చేస్తాడు, మరో విధానంలో మరణించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియులరా, యుగాంతం గురించి చాలా మంది చాలా రకాలైనటువంటి విశ్లేషణలు ఇచ్చారు. అయితే అందులో కొన్ని విస్తృతమైనటువంటి ప్రాచుర్యంలోనికి వచ్చినటువంటివి, ప్రజలు ఎప్పుడు వాటిని గురించి మాట్లాడుకుంటూ జ్ఞాపకం చేసుకునేటువంటివి ఏంటవి అని మనం ఆలోచించినట్టయితే, గతంలో మన తెలుగు రాష్ట్రంలో కూడా పనిచేసినటువంటి ఐఏఎస్ వేదవ్యాస అనేటువంటి ఒక వ్యక్తి కలియుగాంతము కాలజ్ఞానము అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు 1999వ సంవత్సరంలో. అప్పుడు ఆ పుస్తకము ద్వారా తాను తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఈ కలియుగము అంతము కాబోచున్నది. ఎప్పుడు? 2000 సంవత్సరములో అంతమైపోతుంది అని అన్నారు. అప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అవునా అని చెప్పి ఆందోళన చెందారు. ఇక ఎలాగూ నాశనం అయిపోతుంది కదా అని చెప్పి ఉన్నదంతా ఖర్చు పెట్టి ఆనందించడానికి ప్రయత్నం చేశారు. కానీ 2000 సంవత్సరం అనేది గడిచి నేటికి 25 సంవత్సరాలు. అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగునే ఉన్నది. ఇక రెండవది, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రిగేరియన్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ ఏ విధంగా అయితే ప్రాచుర్యంలో ఉన్నదో, ఒకనాడు ఒకానొక కాలంలో మాయాన్ క్యాలెండర్ అనేటువంటి ప్రాచుర్యంలో ఉండేది. ఆ క్యాలెండర్ ప్రకారము యుగాంతము ఎప్పుడు జరగబోతుంది అనంటే దానికి ఒక విశ్లేషణ ఇచ్చారు. దానికి ఖచ్చితంగా సంవత్సరం మాత్రమే కాకుండా మాసముతో దినముతో పాటు అక్యురేట్ గా ఈ దినమున ఈ లోకము నాశనం కాబోతున్నది అని చెప్పి విశ్లేషణ ఇచ్చారు. అది ఎప్పుడు అనంటే 2020వ సంవత్సరము జూన్ 1వ తారీఖున ఈ లోకము నాశనమైపోతుంది అన్నారు. ఏమండి? ఇక ఆ తర్వాత జ్యోతిష్య వైద్యుడిగా విస్తృత ప్రాచుర్యమును అందుకున్నటువంటి నోస్ట్రడామస్ అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా జ్యోతిష్యం చెప్పాడు. ఈ ప్రపంచం నాశనం కాబోతున్నది ఎప్పుడు అంటే 2030వ సంవత్సరంలో నాశనం కాబోతున్నది అని అతడు విశ్లేషించాడు. 25వ సంవత్సరం 2025వ సంవత్సరంలో నాశనం కాబోతున్నది అని చెప్పి నోస్ట్రడామస్ విశ్లేషణ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రంలో
విస్తృతంగా ప్రచారంలో ఉండినటువంటి వ్యక్తి బ్రహ్మం గారు. అతడు చెప్పినటువంటి మాట ఏంటంటే 2030వ సంవత్సరములో ఈ లోకము నాశనమైపోతుంది అని చెప్పారు. ఇక విద్యార్థులకి, శాస్త్ర ప్రపంచానికి అత్యంత పరిచయస్తుడైనటువంటి స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి వ్యక్తి 2018వ సంవత్సరంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని అనంటే, ఈ ప్రపంచము 2600 సంవత్సరములకు పూర్తిగా నాశనమైపోతుంది. ఈ లెక్కలు ఎలా కనబడుతున్నాయండి మనకి? 2000 అని ఒకరన్నారు, 2020 అని మరొకరన్నారు, 25 అని ఇంకొకరన్నారు, 30 అని మరొకరు అన్నారు. ఇక ఈయనైతే ఏకంగా 2600 సంవత్సరంలో నాశనమైపోతుంది అన్నారు. ఇకపోతే చివరిదిగా మొన్న ఫిబ్రవరి 9వ తారీఖు మెక్సికో సముద్ర తీరమున ఓవర్ ఫిష్ అనేటువంటి ఒక చేప సముద్ర అంతర్భాగంలో ఉండాల్సినటువంటి ఆ చేప సముద్ర తీరము ఆ బీచ్ లోనికి వచ్చింది. అది రాగానే ప్రపంచమంతా కూడా ఒకసారి షవరింగ్ అయింది. హాట్ టాపిక్, వేడి వేడి వార్తలుగా టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యాయి. ఎందుకు అంటే అది సహజంగా సముద్రము మీదికి రాదు, తీరానికి అసలే రాదు. ఒకవేళ అలాంటి చేప సముద్రము బయటికి వచ్చింది అనంటే ప్రపంచానికి ఏదో ముప్పు చోటు చేసుకున్నది అనేటువంటి ఒక బలీయమైనటువంటి అభిప్రాయం ప్రపంచంలో ఉన్నది. కొన్ని సంవత్సరాల క్రితం జపాన్ ఒక భయంకరమైనటువంటి సునామీతో అతలాకుతలమైపోయింది. దానికి ముందు ఈ ఓవర్ చేప, దీనికి డూమ్స్ డే ఫిష్ అని కూడా పేరు పెట్టారు. డూమ్స్ డే ఫిష్ ఇది అప్పుడు వచ్చింది గనుక ఆ దేశమంతా కూడా సర్వనాశనమైపోయింది. ఇప్పుడు మెక్సికో తీరంలో వచ్చింది అంటే ఇది మొదలుకొని ప్రపంచమునకు నాశనము, ఆ ముప్పు పొంచి ఉన్నది అని మాట్లాడుకోవటం జరుగుతున్నది. ఇలా అనేక రకాలైనటువంటి విశ్లేషణలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అవునా? అయితే క్రైస్తవులుగా మనము ఇలాంటి వార్తలని ఎలా తీసుకోవాలి? నెంబర్ 1. రెండవది, దేవుడు సృష్టికర్త, ఈ లోకమును కలుగజేసినటువంటి వాడు, అలాగే లోకనాథుడు, లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు ఏమని తెలియచేశారు, మనము ఏ రకమైనటువంటి విశ్వాసము, అభిప్రాయంలో ఉండాలి, ఇది మనము గమనించుకోవలసినటువంటి విషయం. ప్రియులారా, యేసు బోధనను బట్టి, ఆ తదుపరి అపోస్తలులు చేసినటువంటి బోధనలను బట్టి యేసు అంటే ఒక రక్షకుడని నమ్ముచున్నాం. అంతేకాదు, ఆ యేసు 2000 సంవత్సరముల క్రితము ప్రాణము పెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి తాను మరలా రాబోచున్నాడు అనేటువంటి ఎదురు చూపులో మనం ఉన్నాం, అంటే నిరీక్షణలో మనము ఉన్నాం. మనలో ఎంతమంది యేసయ్య రాబోచున్నాడని, వస్తున్నటువంటి ఆయనను చూడాలని ఆశ కలిగి ఉన్నారు? మీ కుడి హస్తాన్ని చూపించాల్సింది మనం చేస్తున్నాం. యేసయ్య రాబోచున్నాడు, వచ్చినటువంటి ఆయనను మేమందరము చూడాలి
అలాంటి అవకాశం దేవుడు మనకు ఇచ్చును గాక. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసు ప్రభువుల వారి గురించి మొదటి రాకడకు ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితము దానియేలు అనేటువంటి భక్తుని ద్వారా ఒక చక్కని మాటని మనకు తెలియచేశాడు. అందరం బైబిల్ తెరిచి చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. ఆ బైబుల్ రీడర్ మైక్ వాయిస్ పెంచండి. ఏమంటున్నాడు? వాయిస్ రావట్లే. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును. వినపడట్లా, దీని సౌండ్ డామినేట్ చేస్తుంది. దానియేలు గ్రంథము తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, తిరుగుబాటును మాన్పుటకును. తిరుగుబాటు అనంటే అనేక రకాలైనటువంటి తిరుగుబాట్లను మనం చూస్తూ ఉంటాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, దేవునికి తిరగబడటం అనేటువంటిది మరొక ఎత్తు. దేవునికి తిరగబడినటువంటి వారు ఉన్నారు. వారిలో మొదటి వరుసలో మనకు ఇశ్రాయేలీలు కనిపిస్తారు. సౌండ్ సిస్టమ్ను ప్యారలల్ గా ఉంచాలి. దయచేసి కదపకూడదు, కాన్స్టెంట్ గా రావాలి, ఇబ్బంది పెట్టకూడదు మీరు. ఇశ్రాయేలీలు దేవునికి తిరుగుబాటు చేశారు. తదుపరి ఆయా దేశస్థులు దేవునికి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అలాంటి తిరుగుబాటును మాన్పుటకును, వారు చేస్తున్నటువంటి పాపము, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ చేస్తున్నటువంటి పాపము, వారిని వారు నాశనం చేసుకుంటూ చేస్తున్నటువంటి పాపము మాన్పుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. అంటే వారు దేవునికి తిరుగుబాటు చేయటం ఏదైతే ఉందో, ఆ పాపము చేయటం ఏదైతే ఉన్నదో, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై. అంటే మీరు ఇక్కడ పాయింట్ వైజ్ గా మీరు ఆలోచించాలి. ఒకటి, దేవునికి ఎదురు తిరగటం మాన్పించాలి. రెండవది, పాపానికి నివారణ చెయ్యాలి, అంటే దాని అదుపులో పెట్టాలి. మూడవది, చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించాలి. ఎలా? ఒక మనిషికి పాశ్చాత్తాపము ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మారు మనసు వస్తుంది, ఎప్పుడు దానికి ప్రాయశ్చిత్తము జరుగుతుంది అంటే, దేహమునకు ప్రాణమైనటువంటి రక్తం విషయంలో మాత్రమే మనిషి హృదయము మనస్సు చలిస్తుంది. తద్వారా ఆ రకంగా ప్రాయశ్చిత్తము జరిగించాలి అని. తదుపరి, యుగాంతము వరకు ఉండునట్టి. యుగము అనగా ఈ ప్రపంచం, యుగము అనగా ఈ ప్రపంచం, యుగాంతము అంటే ఈ ప్రపంచ నాశనము వరకు, ఈ ప్రపంచ నాశనము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, నీతిని బయలుపరచుటకును. ఒక పరిశుద్ధమైనటువంటి ఆలోచనతో ప్రపంచానికి న్యాయం చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశము ఏదైతే ఉంటుందో అది నీతి.
సాధారణమైనటువంటి మన దగ్గరికి వచ్చేసరికి దేవుణ్ణి నమ్మడము నీతి, ఆ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను చేయటము నీతి, ఇలాంటి మాటలను మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చేసరికి కొంచెం హై ఎండ్లో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. హై ఎండ్లో ఆలోచించాల్సినటువంటి విషయం. దయచేసి మీరు ఇటువైపు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రియులరా, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుటకును, అంటే నీతికి ఐకానిక్ గా ఉన్నటువంటి ఒక యేసుక్రీస్తు, లోకమునకు న్యాయం చేయువాడు ఆయనే, రక్షణ అనుగ్రహించేటువంటి వాడు ఆయనే, లోకము కోసము తన ప్రేమను పంచి తనను తాను సమర్పించుకోగలిగేటువంటి వ్యక్తి ఆయనే. ఆ నీతిని బయలుపరుచుటకును, ఎప్పటి వరకు? యుగము యొక్క అంతము వరకు, అంటే యుగాంతం వరకు దేవుని నీతి కనబడుచునే ఉంటుంది, వినబడుచునే ఉంటుంది, మన దృష్టికి ఎప్పుడు తీసుకురాబడుతూనే ఉంటుంది. యుగాంతం వరకు ఉంటున్నట్టి నీతిని బయలుపరచుటకును లేదా కనపరచుటకును ఆనాటి ప్రవక్తలకు వచ్చినటువంటి దర్శనమును, ప్రవచనమును ముద్రించుటకును, దర్శనము ప్రవచనము ఏదైతే ఉందో దాన్ని ముద్రించుటకును, అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని అలాగే ఉంచి ఆయా కాలంలో ఆ విధంగా నెరవేర్చుటకును. దేవుడు దైవజనులకి ఏ దర్శనమునైతే ఇచ్చాడో, ఏ ప్రవచనాన్నైతే ఇచ్చాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్చుటకు, ఇందాక మొదటి ప్రసంగంలో ఉన్నారు కదా, సమూయేలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలైతే ప్రవచించారు, ఆ ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఈ దినమును గురించే తెలియజేయుచున్నవి. అంటే ఆ ప్రవచనాలని ఉన్నవి ఉన్నట్లుగా ఆయా కాలములో నెరవేర్చుటకును, ఆ ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును, అంటే ఏంటది? అతి పరిశుద్ధ స్థలము అనగానే మామూలుగా మనకున్నటువంటి విశ్వాసంతో ఎక్కడికి వెళ్తుంది మన మనస్సు అనంటే యెరూషలేముకి వెళ్తుంది, లేదంటే మనం కట్టుకున్నటువంటి చర్చిలోనికి వెళ్తుంది కదా. కానీ అతి పరిశుద్ధ స్థలము అనంటే ఈనాటి కాలంలో ఏదో కాదు, సంఘము, క్రీస్తు సంఘము, శిరస్సుగా ఉన్నటువంటి ఆ యేసయ్య ఏ సమాజానికి శిరస్సుగా ఉన్నాడో ఆ సంఘమును అభిషేకించుటకు. సంఘము అనగానే మళ్ళీ మా సంఘమా మీ సంఘమా అని దయచేసి లోకములో ఉన్నట్లుగా మీ కులము మా కులమని, మీ మతము మా మతమని మాట్లాడుకున్నట్టుగా అంత నీచంగా, అంత అల్పంగా, అంత బలహీనంగా మనము ఆలోచించకూడదు. ఇక్కడ మనం అందరం కూర్చుని ఉన్నాం కదా, ఎవరి నామములో కూర్చొని ఉన్నాం? యేసు నామమును బట్టి మనం కూర్చొని ఉన్నాం. దేవుని పిల్లలముగా మనం అందరం కూర్చొని ఉన్నాం. ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మనమే క్రీస్తు సంఘం. ఈ సంఘమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు నియమింపబడి ఉన్నవి. ఈ 70 వారములు అనేటువంటిది ఒక లెక్క, అది చదువుతున్నప్పుడు సంక్లిష్టంగా అనిపిస్తుంటుంది. అయితే ఆ వారముల జోలికి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. ఈ 70 వారములు అనేటువంటిది ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తున్నాడు. ఆ టైం తర్వాత అంటే ప్రవచించే ఆ ప్రవక్త, సింపుల్ గా అర్థం అవ్వడానికి చెప్తాను. కోరేషు గారు ఇశ్రాయేలీలని లేదా యూదులని
రెండవ మారు దేవాలయం కట్టుకోవటానికి పంపించినటువంటి కాలం మొదలుకొని ఈ 70 వారముల కాలం ముగిసిన తర్వాత యేసు ప్రభువుల వారు ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలు, మొదటిది ఏమనుకున్నాం? మొదటి మాట ఏంటి? గట్టిగా, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండున్నట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును సంఘమును అభిషేకించుటకు ఒక కాలము నియమింపబడినది. ఆ కాలానుగుణముగా యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి వస్తారు అని చెప్పి ఆ అనేక ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి ఈ దానియేలు గారు ప్రవచించారు. ఆ ప్రవచనానుసారంగానే 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. అతడు తన పనిని ఆరంభించారు, కొనసాగించారు. ఇప్పటికీ లోకములో కొనసాగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే ఆయన నీతి యుగాంతం వరకు నిలుచును అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో, ఏమండి, తిరుగుబాటును మాన్పించేస్తున్నాడు, పాపమును నివారణ చేస్తున్నాడు. ఎక్కడ నివారణ జరుగుతున్నదండి? ఒకవైపు ఇంత పాపం జరిగిపోతుంటే నివారణ చేస్తున్నాడు, నివారణ చేస్తున్నాడు అని అంటున్నారు అని ఒక ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. ప్రియులారా, యేసు ప్రభుల వారే గనక ఈ లోకములోనికి రాకపోయి ఉంటే నేను నీవు ఈ విధంగా నెమ్మదిగా ఇక్కడ కూర్చునేటువంటి వారము కాదు. ఇలా ఎన్ని కోట్ల మంది దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ యేసు ప్రభుల వారు గనక లేకపోయినట్టయితే ప్రపంచము ఇప్పటికే ఈర్ష్య ద్వేషములతో, కక్షలతో, పగలతో, ప్రతీకారాలతో, తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు, చంపుకోవటాలతో అగ్నిగుండంగా మారిపోయేది. ఇప్పటికీ ఈ మేరకి ఈ సమాధానంతో ఉన్నది అనంటే అది క్రీస్తు యేసు చేస్తున్నటువంటి నివారణ. ఆ ప్రవచనమును ఆ విధంగా ఆ తిరుగుబాటును మాన్పించేస్తున్నాడు, పాపాన్ని నివారణ చేస్తున్నాడు, దానికి ప్రాయశ్చిత్తము కలుగచేస్తున్నాడు. ఇదిగో నీతిని యుగాంతం వరకు ఉంచుతూ ఉన్నాడు, సంఘమును అభిషేకిస్తూ ఉన్నాడు. అలాంటి యేసు మరణించి వెళ్ళిపోవచ్చున్నప్పుడు ఏమని చెప్పాడు? నేను మరలా వస్తాను అన్నాడు. మరలా వస్తాను అనంటే ఆయన భౌతికంగా కనబడినటువంటి రూపాన్ని బట్టి, మనుషులతో మాట్లాడినటువంటి విధానాలను బట్టి, శారీరకంగా భౌతికంగా కనబడేటువంటి విధంగా మరలా వస్తాడు అని ఆ మాట హెబ్రీలో రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకును ఒక్కసారే అర్పింపబడి. ఈ మాట జాగ్రత్తగా వినాలి. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. మనం ఒక మాట విన్నామన్నా, పాశ్చాత్తాప పడ్డామన్నా, మారు మనసు పొందామన్నా, బాప్తిస్మము తీసుకున్నామన్నా, దేవుని సన్నిధిలోనికి వచ్చామన్నా, సంఘంలో సహవాసం చేస్తున్నామన్నా, ప్రార్థన చేస్తున్నామన్నా, పాడి స్తుతిస్తున్నాము అనన్నా, దైవ సన్నిధిలోనికి వచ్చి ఆరాధిస్తున్నాము అనన్నా, దేనికోసమయ్యానంటే అంతిమంగా రక్షణ కోసము. రక్షణ దాని అర్థం మనం మరణించిన మరలా బ్రతకటం. రక్షణ అనంటే దాని అర్థం
ఈ లోకము నాశనమైపోయిన మరో లోకములోనికి వెళ్ళి నెమ్మదిగా ఉండగలగటం. రక్షణ నిత్యము జీవించటం. తన కోసము ఎదురు చూసేటువంటి వారు అని అంటున్నాడు. తన కోసము ఎదురు చూసేటువంటి వారి రక్షణ నిమిత్తము నన్నే చూడద్దు, నువ్వు బైబిల్ చూడాలి. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే యేసయ్య కోసము ఎదురు చూసేటువంటి వారి రక్షణ నిమిత్తము, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, ఏ వినటము, మారు మనస్సు, పాశ్చాత్తాపము, మారు మనస్సు, బాప్తిస్మము, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ ఆరాధించటము, ఈ ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాని అంతిమ ఫలము రక్షణ అనేటువంటిది పొందుకోవాలనేటువంటి ఒక ఆశతో మనం ఉన్నాము. ఆ ఆశ నెరవేరున్నట్లుగా, ఆ ఆశ ఎవరు నెరవేరుస్తారయ్యారంటే, ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వచ్చి మన కోసము తన ప్రాణమును పెట్టి బలి అయి వెళ్ళిపోయినటువంటి యేసు ప్రభుల వారు తిరిగి రాబోచున్నారు. వచ్చినప్పుడు నన్ను శాశ్వత లోకములోనికి, మహిమగల లోకములోనికి, దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్తాడు అనేటువంటి విశ్వాసములో ఉన్నాం. ఆ విశ్వాసుల కోసము నేను, అనగా యేసయ్య ఏం చేస్తున్నాడట? పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారి వచ్చినప్పుడు మనం ఎలాగూ చూడలేదు, మనకు తెలియదు, ప్రత్యక్ష అనుభవం మనకు లేదు. కానీ రెండవసారి రాబోచున్నాడు. అప్పుడు మనం చూడగలుగుతాం, అప్పుడు మనం ఎరగగలుగుతాం, అప్పుడు మనకు ప్రత్యక్ష అనుభవము ఉంటుంది. అలాంటి యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ, వచ్చిన తర్వాత అతన్ని చూడాలని, అతన్ని కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నటువంటి వారు ధన్యులు. అలాంటి ఆశ కలిగినటువంటి వారముగా, అలాంటి నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. అయితే వస్తాడు. ఎవరి నిమిత్తం వస్తాడని చదువుకున్నాం మనం ఇప్పుడు? తన కోసము ఎదురు చూసేటువంటి వారి రక్షణ నిమిత్తము అతడు వస్తాడు అని చదువుకున్నాం. అయితే పనిలో పనిగా ఒక లెక్కే కాదు, రెండవ లెక్క కూడా అతడు చూడటానికి వస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం నుండి. అన్యాయం చేయవాడు, ఇక్కడ రాయబడినటువంటి మాట జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఇది సభ కాదు, ఏంటిది? సదస్సు. దానికి దీనికి తేడా ఏంటి? సభలో నేను మాట్లాడదలుచుకుంది మాట్లాడి వెళ్ళిపోతాను, కానీ సదస్సులో నేను మాట్లాడుచున్న దానితో పాటు మీరు కూడా మీ ఆలోచనని, మీ వివేకాన్ని కొనసాగించాలి. అంటే మీరు కూడా పరిశోధిస్తూ రావాలి. నేను ఏ ఆలోచననైతే మీకు ఇస్తూ ఉంటానో దాన్ని మీరు అక్షరాల ఫాలో అవుతూ ఉండాలి. అంటే వెంబడిస్తూ రావాలి. అంటే అవునా కాదా అనేటువంటి విధానములు ఆనాడు బెరాయ క్రైస్తవులు ఏ విధంగా అయితే పరిశోధించారో మీరు కూడా ఆ రకంగా పరిశోధిస్తూ రావాలి. రైట్. 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అని అన్నాడు. ప్రియులారా, దాని మీది మాట ఏముంటుంది అంటే, ఇందులో చెప్పబడినటువంటి ప్రవచన వాక్యములకు నీవు ముద్ర వేయవలదు అని అన్నాడు. ఎందుకు అనంటే అది అందరికీ తెలియాలి. అది అందరికీ తెలియాలి.
తెలియవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ ప్రాముఖ్యతను మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నటువంటి మాట కిందికి వెళితే, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అని అన్నాడు. కన్న తండ్రి అయినటువంటి దేవుడిని విడిచిపెట్టి అతన్ని కాదని మరొకడి పంచన చేరి, ఇతడే నా తండ్రి, ఇతడే నా సృష్టికర్త అని వాడు విధేయుడైతే, వాడు ఆ విధానపు ఆరాధనలోనికి కనుక వెళ్ళినట్టయితే వాడు అన్యాయస్తుడు. కన్న తండ్రిని విడిచిపెట్టి మరొకరిని తండ్రి అని అంటున్నాడు అనంటే అది అన్యాయము కాదా? అన్యాయము. రెండవది, దేవుడు కలగచేసినటువంటి ఈ సృష్టిని అనుభవిస్తూ పాట పాడి జపించేది మరొకరినైతే అది అన్యాయము కాదా? సొమ్మొకడిది సోకొకడిదా? ఇది అన్యాయము. ఇక లోకములో దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మనం ద్రోహం చేస్తూ వస్తూ ఉంటున్నారు, వారును అన్యాయస్తులే. ఇలా అన్యాయముల గురించి మాట్లాడుకుంటే దేవుడు మొదలుకొని సాటి వ్యక్తి వరకు చేసేటువంటి అన్యాయములు ఎన్నో ఉంటాయి. అయితే ఈ అన్యాయములు జరుగుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక నిష్ఠూర భావనతో ఉంటూ ఉంటాం. దేవుడు ఉండగా ఇంత అన్యాయము ఎలా జరుగుతున్నది? ఇంత అన్యాయము జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఎలా ఉంటున్నాడు? దీన్ని ఎందుకు ఆపటం లేదు అనేటువంటి ప్రశ్నలు మనలో ఉత్పన్నము అవుతూ ఉంటాయి. ప్రశ్నలు వేసుకొని సమాధానం దొరకక ఏదోతి అని చెప్పి ఒక అసంతృప్తి భావనతో విశ్వాసములో కడగా అంటే బలహీనంగా కొనసాగుతూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మాటలు రాస్తున్నాడు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైనటువంటి వాడు అంటే పాపి అయినటువంటి వాడు ఇంకను పాపిగానే ఉండనిమ్ము. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలకించాలి. మోసం చేసేటువంటి వాడు ఇంకను మోసము చేయనిమ్ము. అన్యాయస్తుడు ఇంకను అన్యాయస్తుడుగానే ఉండనిమ్ము. అపవిత్రుడైనటువంటి వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము అనంటే ఏంటి ఈ మాట? ఏంటి ఈ జాస్తి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే పవిత్రుడవటానికి యేసయ్య ఒక చక్కని అవకాశమును ఏర్పాటు చేశాడు, ఓ చక్కని ద్వారాన్ని తెరిచి ఉంచాడు. అది ఉపయోగించుకోకుండా ఇంకనూ అపవిత్రతలో ఉంటున్నట్లయితే, పాపము చేస్తున్నట్లయితే వాడిని పాపముని చేయనివ్వండి. వాడి ఎదుగు వెళ్ళి మీరు బలప్రయోగం చేయకండి, ఇంకను పాపము చేయనియండి. ఆ తర్వాత నీతిమంతుణ్ణి ఇంకను నీతిమంతుడిగానే ఉండనివ్వు. నీతిమంతుడు అంటే న్యాయముగా నడుచుకునేటువంటి వాడు. న్యాయముగా నడుచుకునేటువంటి వాడిని ఇంకా న్యాయముగానే నడుచుకొనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. అంటే మొత్తంగా ఏం చెప్తున్నాడండి ఇక్కడ? అన్యాయం చేసేటువంటి వాడిని అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడిగా ఉంటున్నటువంటి వాడిని అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిగా నడుచుకుంటున్నటువంటి వాడిని నీతిగానే నడుచుకోనిమ్ము, పరిశుద్ధుడిగా ఉంటున్నటువంటి వాడిని పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అంటే ఎవరు ఎలా ఉండదలుచుకుంటే, ఎలా బ్రతకదలుచుకుంటే అలా బ్రతకనిమ్ము. ఇప్పుడు మీరు ఎవరిని ఏమీ అనకండి,
దైవజనులారా, మీకు ఆవేదన కలగొచ్చు, ఆక్రోశము కలగొచ్చు, అయ్యో ఏంటిరా ఇది అని అనిపించవచ్చు. దేవుడు అవకాశం ఇస్తే ఏలియా వలె కొరడ జరిపిస్తాను అనేటువంటి కోపము రావచ్చు. సాటి పరిశుద్ధులైనటువంటి వారికి కూడా ఏంట్రా ఇది అని చెప్పి ఒక ఇరిటేషన్ రావచ్చు. కానీ మీరు ఎవరిని ఏమీ అనకండి, నేను త్వరగా వచ్చుచున్నాను. కాలేజీలలో పిల్లల్ని చూస్తామండి ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ పిల్లలకి ఒక క్రమశిక్షణ, ఒక భయం, ప్రొఫెసర్ అంటే ఒక గౌరవం, ఒక విధానం అంటూ ఉంటుందా? ఉండదు. మెజారిటీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడు కాలేజీకి వస్తే వస్తాడు, లేకుంటే లేదు. వచ్చినా క్లాస్ రూమ్లో ఉంటే ఉంటాడు, లేకుంటే లేదు. ఉన్నా వింటే వింటాడు, లేకుంటే వినడు. బయట తిరుగుతాడు. ప్రొఫెసర్ల ముందే బలాదూరుగా సిగరెట్లు తాగుతూ ఉంటాడు, షికారులు చేస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ల పరిస్థితి ఏంటంటే ఏమీ అనలేనటువంటి నిస్సహాయ పరిస్థితి. కానీ వారు ఏమీ అనరు, వారు ఏమీ అనరు. అనకుండా మనసులో పెట్టుకొని 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 వారిలో ఉన్నటువంటి ఆక్రోశాన్ని అంతటిని ఎప్పుడు బయటపడతారో తెలుసా? పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు. పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు పేపర్ సున్నా వేశారనుకోండి, వీరి భవిష్యత్ అంతా పదిగుండా అయిపోతుంది. ఒక్కసారిగా వారి భవిష్యత్తు శూన్యము, భవిష్యత్ అంతా కూడా శూన్యం ఆవరిస్తుంది. అయ్యో మా ప్రొఫెసర్ మంచివాడు అని అనుకున్నాం, ఇన్నాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఏమీ అనలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ఏ ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. కానీ ఈరోజు ఏంటి, నేను ఫెయిల్ అయిపోయాను అంటే అననివ్వటానికి నువ్వు ఆ ప్రొఫెసర్కి అవకాశం ఇవ్వలేదు. నన్నెందుకు అంటావు అని అన్నావు, నీకేం రైట్ ఉంది అని అన్నావు, నేను కేసు పెడతాను అని అన్నావు, మా డాడీకి చెప్తాను అని అన్నావు, మా డాడీ ఎమ్మెల్యే అన్నావు, మా డాడీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అన్నావు. అలా అతన్ని నీవేం చేశావు? నిలవరించావు. కానీ అతడు చివరికి నీ భవిష్యత్తుకి పెద్ద ప్రశ్నార్థకం చేశాడు. పిల్లరా, అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ ఆత్మీయ జీవితం కూడా. దైవజనులు కొన్నిసార్లు మిమ్మల్ని ఏమీ అనలేకపోవచ్చు. క్రైస్తవులైనటువంటి వారు ఈ సమాజానికి చేత కానటువంటి బలహీనులుగా కనబడుతూ ఉండొచ్చు ఇప్పుడు. కానీ ఈ దైవజనుల చేతిలోనే నీ భవిష్యత్తు దాగి ఉన్నది. ఈ క్రైస్తవుల సహనములోనే నీ భవిష్యత్తు దాగి ఉన్నది. మీరు ఈ మాటలు మదిలో పెట్టుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఇంత గట్టిగా మాట్లాడటం ఇక్కడ అన్యులు ఎవరు లేరు కాబట్టి. ఏమండి, ఇప్పుడు కరెంట్ ఉందండి. ఇంట్లో కరెంటుని మనం ఎలా వాడుకుంటాం? అందులో ఎవరు ఉండరు, లైట్ వెలుగుతూనే ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, కుక్కర్ నడుస్తూనే ఉంటుంది, బాత్రూంలో ఏంటది ఆ హీటర్ నడుస్తూనే ఉంటుంది, టీవీ నడుస్తూనే ఉంటుంది. ఉపయోగము ఉన్నా లేకపోయినా ఎలక్ట్రీషియన్ వచ్చి ఏంటంటే అవసరం లేకుండా ఫ్యాన్ ఎందుకు వేసుకున్నావు అని ఎప్పుడన్నా వచ్చి అడుగుతారు మన ఇంటికి వచ్చి? అడగడు. నీ ఫ్యాన్ తిరిగిన అడగడు, లైట్ వెలిగిన అడగడు, టీవీ నడుస్తున్నా అడగడు, హీటర్ నడుస్తున్నా అడగడు, కుక్కర్ నడుస్తున్నా అడగడు. నువ్వెన్ని రకాలుగా నువ్వు ఖర్చు చేసుకున్నా కూడా అడగడు. కానీ
నెల రోజులకి ఒక చక్కని చీటీ మన ఇంటికి పంపిస్తాడు, బిల్. ఆ బిల్లు చూడగానే మన గుండె దడేలు అంటుంది, అవునా? అంటే నెల రోజుల నుండి ఏంటి బ్రదరు, ఏంటి సార్, ఉన్న పలంగా ఒకసారి 1500 బిల్లు వస్తే మీరు ఎలా కట్టేది? నీ బిల్లు పెరిగిపోతుంది, మధ్య మధ్యలో వచ్చి జ్ఞాపకం చేసి ఉంటే బాగుండేది కదా. ఎవడు జ్ఞాపకం చేయాలిరా నీకు? నువ్వు వాడుకుంటున్నది ఏంటో నీకు తెలీదా? చెప్పం, బిల్లే పంపిస్తాం. మేము చెప్పం, బిల్లే పంపిస్తాం. ఏమంటే రోడ్ల మీద హెల్మెట్ లేక ట్రిపుల్ పర్సన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడర్స్ వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం. వారు అలా ర్యాష్గా వెళ్ళటమే కాకుండా పక్కన ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే సిగ్నల్ జంపింగ్ లోని మనం చూస్తూ ఉంటాం, ర్యాష్ డ్రైవింగ్ లోని మనం చూస్తూ ఉంటాం, రకరకాల డ్రైవింగ్ లోని మనం చూస్తూ ఉంటాం. వీడు వెళుతూ ట్రాఫిక్ పోలీసు ఉంది ఒక ఓరగంట చూసి నేను ఎలా వెళ్ళానో చూసావా, నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు అన్నట్టు వెళ్తూ ఉంటాడు. నిజమే, ఇప్పుడు ప్రస్తుతము ట్రాఫిక్ పోలీసులు ఎవరిని ఏమి అనరు, కానీ సైలెంట్ గా ఫోటోలు మాత్రం తీస్తారు. తీసి మన ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తారు, పలానా దగ్గర నువ్వు సిగ్నల్ జంప్ చేశావు, రాంగ్ రూట్ లో వచ్చావు, నో పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేశావు, ట్రిపుల్ రైడింగ్ చేశావు, హెల్మెట్ లేకుండా వెళ్ళావు, ఓవర్ స్పీడ్ తో వెళ్ళావు అని చీటీ పంపించేస్తారు. 1000, 500, 250 అలా ఫైన్ విధిస్తూ ఉంటారు. మనల్ని ఏమీ అనరు, వాళ్ళ లెక్క ప్రకారం ఫైన్ వేస్తారు. ఫైన్ కట్టకపోతే ఎక్కడికి తీసుకెళ్తారు? కోర్టుకి తీసుకెళ్తారు, అంటే న్యాయస్థానములకు తీసుకెళ్తారు. న్యాయస్థానంలో జడ్జి ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. ఇదిగో ఇతన్ని ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని మాసాలు జైల్లో పెట్టండి అని చెప్పి జైల్లో పెట్టిస్తారు. అంటే అంతా చూడండి, డైరెక్ట్ అటాకింగ్ ఏం లేదు. మనల్ని ఎవరు నేరుగా ఎవరు ఏమి అనరు, కానీ దాని సమయంలో దాని యాక్షన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే యేసయ్య అంటున్నాడు, ఎవరేమి చేయదలుచుకున్నారో వారి పనులను చేయనివ్వండి, మీరెవరిని ఏమి అనకండి, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ వచ్చి ఏం చేస్తాను? వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ఎవరు ఏ పనులు చేశారో ఆ పనులను బట్టి వాళ్లకు ఇవ్వటానికి నా యొద్ద జీతము ఉన్నది, అంటే నా యొద్ద ఫలము ఉన్నది అని అంటున్నాడు, బహుమానము ఉన్నది అని అంటున్నాడు. అంటే మంచి పని చేస్తే మంచి బహుమానం, చెడు పని చేస్తే చెడు బహుమానం ఇచ్చుటకు నా దగ్గర ఉన్నది. ఇంతకీ ఏంటి ఆ బహుమానం? కాస్త చూద్దాం. ఏమండి, ఆ బహుమానము ఏమై ఉన్నది? అంటే నెక్లెసా, వాచా, రిబన్ గ్లాసా? ఏంటి ఆ బహుమానాలు? ఏంటి అవి చూద్దాం ఒకసారి. కింద చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, నేనే ఆల్ఫా ఒమేగా. మేబీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, A to Z అంట. అలాగే మొదటి వాడను కడపటి వాడను, ఆదియు. దేనికి? ఈ లోకమునకు ఆది. అందుకే మనము యుగాది అని పెట్టాం. యుగాది పురుషుడు. కలిగి ఉన్నది ఏది యేసయ్య లేకుండా కలగలేదు. అందుకే ఈ లోకమునకు ఆది యేసయ్య. మరి అంతం ఎవరు? దీన్ని నాశనం చేసేది ఎవరు? కలగజేసిన వాడే నాశనం చెయ్యాలి. నేనే ఆదియు, ఈ లోకమునకు నేనే ఆదియు
అంతమునై ఉన్నాను. దీన్ని అంతము చేసేటువంటి వాడనై ఉన్నాను. ఆదిలో నేనే ఉంటాను, అంతములో కూడా నేనే ఉంటాను. ఆదిలో ఎందుకున్నానంటే మీరందరూ క్షేమముగా ఉండటానికి కావలసిన సౌకర్యములను ఏర్పాటు చేయటానికి. అంతములో ఎందుకు ఉంటున్నాను అనంటే ఇదిగో మీరు బ్రతికినటువంటి బ్రతుకు ఫలము ఇవ్వటానికి, ఆ తదుపరి ఉన్నదానినంతటినీ నాశనము చేయటానికి. నేనే ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై, జీవ ఫలం ఏంటో చెప్తున్నాడు. జీవ వృక్షమునకు హక్కు గలవారై అంటే జీవ వృక్షమునకు హక్కు గలవారై అంటే దాన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు నిత్య జీవము పొందటానికి. ఓకే, ఆ జీవ వృక్షమునకు హక్కు గలవారై ఉండుటకును గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు గుమ్మముల గుండా పరలోకమునందు ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిశుద్ధ మహిమగల పట్టణములోనికి ప్రవేశించున్నట్లు వస్త్రములను ఉదుకుకొని వారు తమ వస్త్రములను ఉదుకుకొని వారు అంటే తెలుపు చేసుకునేటువంటి వారు అనగా పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నం చేయువారు అని. ఆ ఉదుకుకొని వారు ధన్యులు. ఉదుకుకొని వారు ధన్యులు అంటే అర్థమవుతుందా? ఏమంటున్నాడు అనంటే నేను ఇవ్వబోయేటువంటి ఫలము ఏంటనగా వారి హృదయములను పరిశుద్ధంగా ఉంచుకొని నిత్యము జీవించటానికి పరలోక పట్టణపు గుమ్మముల గుండా వెళ్ళబోయేటువంటి వారు ధన్యులు అని అంటున్నాడు. అంటే నేను వచ్చినప్పుడు పరిశుద్ధులకి పరలోక పట్టణాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, నిత్య స్వాస్థ్యంలోనికి ప్రవేశింపచేసి వారికి నిత్య మహిమను అనుగ్రహిస్తాను. ఇది ఒక వర్గపు వారికి అనగా పరిశుద్ధులకి, తన కోసం నిరీక్షించు వారికి ఇవ్వబోయేటువంటి ఫలము. రెండవ మాట ఏం చెప్తాడు కిందికి వెళితే కుక్కలును. ఏంటి కుక్కలు? ఈ కుక్కల గురించి బైబిల్లో 2 సందర్భాలలో రాసి ఉంటుంది. ఏంటది? కుక్క బాగా తిని బయటికెళ్ళి వాంతి చేసుకొని అటు ఇటు తిరిగొచ్చి ఈగలు వాడుచున్నటువంటి ఆ వాంతి ఏదైతే ఉన్నదో దానిని మరలా నాకుతూ ఉంటుంది. అది ఇక్కడ కుక్క అని చెప్పబడినటువంటి మాట. కుక్కలను సోషల్ మీడియాలో మనకు కొన్ని కుక్కలు కనబడతాయి. కనబడ్డాయా మీకు ఎప్పుడన్నా? బొమ్మే కనబడిందా? కొన్ని కుక్కలు కనబడతాయి. ఎక్స్ అంటే ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? ఒకనాడు మేము తిన్నాం, తర్వాత అంటే జాగ్రత్త గమనించండి. ఒకనాడు వద్దని విడిచిపెట్టుకొని ఇది కావాలని వచ్చా, ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బే మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ ఉన్నది ఒకటి, కాబట్టి దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అని వెళ్ళి ఎక్స్ క్రిస్టియన్గా వారి విధానాలలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయువారుగాను, న్యాయము తప్పువారుగాను అంటే పాపము చేసేటువంటి వారుగాను రకరకాల రూపాలలో మనకు కనబడుచున్నారు. ఇంకా దాని లోతుల్లోనికి నేను వెళ్ళాలి అని అనుకోవట్లేదు. మేబీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, కుక్కలును మంత్రగాళ్ళును. ఈ మంత్రాలకు కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఒక మంత్రం వినబడేది, ఒక మంత్రం కనబడనిది. అర్థం చేసుకున్నంతకి అర్థం చేసుకున్నంత మంత్రం. ఒకటి వినబడేది,
మరొకటి కనబడనిది. మాంత్రికులను, వ్యభిచారులను, వ్యభిచారులను. వ్యభిచారం అనేటువంటి పదము బైబిల్లో 2 విధానాల్లో కనబడుతుంది. ఒకటి అక్రమ సంబంధము, అనగా స్త్రీ పురుషుల అక్రమ సంబంధం. రెండవది కూడా అక్రమ సంబంధమే. అది ఏ అక్రమ సంబంధం అంటే ఈ వ్యభిచారం అనేటువంటిది హృదయముతో చేసేటువంటిది. శారీరకంగా చేసేటువంటి వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ హృదయంతో చేసేటువంటి పాపం, అనగా ఏ హృదయంలో ఏ దేవుడైతే ఉండాలో ఆ దేవుడికి బదులుగా మరొకరు ఉన్నారు అంటే నీవు వ్యభిచారివి, నువ్వు వ్యభిచారి. ఇలాంటి వ్యభిచారాలు ఆత్మీయంగా ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ఇప్పటికీ సస్పియస్గానే ఉన్నది. రోజు రోజుకి టెన్షన్ న్యూస్లు బయటకు వస్తున్నాయి సెన్సేషనల్ గా. ఏం జరుగుతున్నది ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇప్పుడు అసలు అది ప్రమాదమా లేదంటే హత్య అనేటువంటి విషయం పక్కకు పెట్టండి, అది తేలలేదు కనుక. కాబట్టి కానీ చంపుతామని సోషల్ మీడియా వేదికగా చేసుకొని మాట్లాడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అప్పుడే వారు హంతకులుగా తీర్పు పొందారు. ఏమండి, దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. నువ్వు కత్తి పట్టుకోవాలి, వెళ్ళాలి, నరకాలి, ఇంకేది అంతటా గుద్దాలి, పొడవాలి, అంతదాకా చూడడు. వ్యభిచారం గురించి మాట్లాడాడు కదా, మోసే చెప్పినటువంటి ఆ వ్యభిచారం గురించి ఆ తీర్పు ఎలా ఉంటుందో అని చెప్తూ నేను చెప్పుచున్నదేమనగా, ఒక స్త్రీని నీ హృదయములో మోహము చూపుతో ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నీవు వ్యభిచారివి. మరి హంతకుడు ఎప్పుడవుతాడు? ఎప్పుడైతే వీడిని చంపాలి అని చెప్పి ఒక ఆలోచన, ఒక తీర్మానం చేసుకుంటావో అప్పుడే నీవు హంతకుడివి. అవునా? హంతకులు. ఇక రెండవ కేటగిరీ హంతకులు ఉంటారండి. ఈ రెండవ కేటగిరీ హంతకులు ఎవరు అనంటే, ఇది కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానము సరిగ్గా అర్థం కాకుండానే, అంటే బైబిల్లో ఒకటి అంటాడు, ధర్మశాస్త్రము ఎరగకుండానే ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరిని. ఇదొకటి. రెండవది, క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి మనము మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించం. ఈ రెండింటిని బట్టి కొత్తగా వచ్చినటువంటి వారు ధర్మశాస్త్రము ఎరగకుండానే బోధిస్తున్నటువంటి బోధకుడు ఏదైతే చెప్తున్నాడో ఇదే సత్యమని దాన్ని నమ్మి దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. తనకంటే ముందుగా ఉన్నటువంటి క్రైస్తవులు అది తప్పా గొప్ప అనేటువంటిది విచక్షణ లేకుండా జీవిస్తున్నటువంటి జీవితాలను బట్టి అది చెడైనా సరే ఏమనుకుంటాడు? మంచి అనుకుని దాన్ని వెంబడిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళుతారు అంటే, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు. ఇది కూడా ఒక హత్యే. ఏమండి, ఎవరినో విమర్శించడం, మనల్ని మనం పొగుడుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనము కూడా ప్రశ్నించుకోవలసినటువంటి విషయం, మనం కూడా ఆలోచించుకోవలసినటువంటి విషయం. మళ్ళీ రిపీట్ చేయి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనందురు. ఆ వెలుపట ఏముంటుంది? అంటే పండ్లు కొరుకుటయు రోధించుటయు ఉండును. అంటే అగ్ని ఉంటుంది.
పరిశుద్ధులైనటువంటి వారికి పరలోకమును ఇస్తాను, పాపులైనటువంటి వారికి నరకమును ఇస్తాను, నేను వచ్చినప్పుడు వారికి ఇచ్చేటువంటి ఫలములు అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసయ్య రెండవసారి వస్తాడు. వచ్చినప్పుడు వారి పనులను బట్టి వారికి ఫలములను ఇస్తాడు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను బట్టి, ఈరోజు జరుగుతున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను బట్టి దయచేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు భయపడకండి, గుండె నిబ్బరం చేసుకోండి, ధైర్యముగా ఉండండి. ఎవరు మనల్ని ఏమీ చేయలేరు అనేటువంటి విషయాన్ని మరిచిపోకండి. వారు చంపుతున్నది ఒకవేళ హింసిస్తే హింసించబడేటువంటిది శరీరము. ఏమంటే చంపబడేటువంటిది శరీరము. ఏమంటే మానసికంగా హింసను భావించుకున్నా కూడా హింసించబడేవారు ధన్యులు. అవునా? ఒకవేళ నువ్వు చంపబడితే, చంపబడిన స్టెఫెన్ ఎక్కడికి వెళ్ళాడు? చంపబడిన యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? చంపబడిన యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? అలాంటి ధన్యత వస్తే, అలాంటి అవకాశం వస్తే ధన్యులము అని భావించాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని తరపున వచ్చినటువంటి యేసయ్య అన్యాయస్తుడు కాదు. ఆయన ఒక మాట అంటున్నాడు, చూసుకొని ఈ పూటకి ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలయునని వారికి బోధించుడి. ఏ సంగతులను అయితే నేను బోధించానో వాటన్నిటిని పాటించాలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇందాక చెప్పినట్టుగా ఎవరు ఏం చేస్తున్నారో వాటిని చేయనివ్వండి. నేను వచ్చినప్పుడు వారి పనులను బట్టి వారికి ఫలాలను ఇస్తాను. ఇదిగో నన్ను నమ్ముకొని, నా మీద ఆనుకొని, నా పట్ల నిరీక్షణ కలిగి రక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారులారా, మీరు భయపడకండి. యుగాంతం వరకు నేను మీకు తోడై ఉండును. ఎప్పటి వరకు తోడై ఉంటానన్నారండి? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సదాకాలము మీతో కూడా ఉన్నాను. అంటే యుగాంతం వరకు మీతో కూడా ఉంటాను అని చెప్పి అతడు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. దేవుడు మనతో ఉన్నాడు, యేసయ్య మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. వారి మాటలు, వారి వాగ్దానాలు మనకు తోడై ఉన్నాయి కనుక ఆ విశ్వాసంతో, ఆ బలముతో మన ఆత్మీయ జీవితాలని ముందుకు కొనసాగించుకోవటానికి మరింత దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ సెషన్ని ముగిస్తున్నాను.